నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయ కోణాలతో రాష్ట్ర విభజన అంశాన్ని చూస్తున్నారు బొత్స. అక్టోబర్ 10న బహిరంగ సభ సిపిఎం. కుకట్పల్లి మెట్రో షాపింగ్ మాల్లో ఫేక్ బాంబ్ కలకలం. నగదు బదిలీ పథకానికి ఆధార్ అవసరం లేదు. రైలు ఛార్జీలు పెంచే యోచన రైల్వే శాఖ. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నేడు బొత్స సత్యనారాయణ బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో గల తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జులై 30న అనివార్యమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఉన్న ఒరవడిలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని విభజించమని కోరాయని తెలిపారు. రాష్ట్ర ప్రకటన వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకులు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయ లబ్ధి కోసం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రకటన తనను బాధించిందన్న వైఎస్ జగన్ మాటలపై స్పందిస్తూ గతంలో జయమ్మ బైబిల్ పట్టుకుని తెలంగాణకు అనుకూలంగా స్పందించిందని బొత్స తెలిపారు. రాజకీయ కోణాల్లో రాష్ట్ర విభజన అంశాన్ని చూస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. విశ్లేషణ చేసుకుంటే రాజకీయ కోణంలో రాజకీయ ఆలోచనతోని రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్న మాటలు కాదా అని చెప్పిన ఆలోచన కోరుతున్నాం. ఈ సందర్భంలో నేను రాజకీయాల జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్న అంతసేపు పత్రికా సమావేశం పెట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే మాటలు కానీ అక్షరాన్ని కానీ ఆయన ఉల్లంఘించారని అడుగుతున్నాం. మళ్ళీ పైపెచ్చు వారం రోజుల్లో రాష్ట్రంలో పర్యటన చేస్తానని చెప్తున్న సందర్భం. సరే, అది ఆయన విధానం. ఈ రాష్ట్ర విధానం అనేది ఆయన విధానం. వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆయన మాటలు చూసేవారికి అయ్యో పాపం అనిపించేటట్లు 16 నెలలు నేను జైల్లో ఉన్నప్పటికీ కూడా ఈ 16 నెలల్లో నేను పడిన బాధ కంటే ఈ రాష్ట్ర విభజన అంశం నిన్న క్యాబినెట్ లో చూసిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ బాధ అనిపించిందని చెప్పడం. రాష్ట్రం సమైక్యం పట్ల వారు కూడా ప్రేమను పక్కన పెడితే ఎంత మోసపూరితమైన మాటలు ఆలోచించేయమని కోరుతున్నాం. ఆయన జైలుకి వెళ్ళక ముందు పార్టీ ప్లీనరీ సమావేశం జరిగితే ప్లీనరీ సమావేశం అని చెప్పారు. వారు ఈ రాష్ట్రం జరుగుతున్న ఈ పరిణామాల్లో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వారే నిర్ణయం తీసుకోవాలి. వారు నిర్ణయాలు తీసుకుంటే మేమందరం కూడా దాన్ని సమర్థిస్తాం అని చెప్పిన మాటని. అంతేగాని ఈ రాష్ట్ర విభజన చేయడానికి వీలు లేదు ఎక్కడైనా చెప్పారా అండి? ఈ ప్రాంత ప్రజల్లో ఉన్న విషయాన్ని, వారి తాలూకా మనుగడని, వాళ్ళ అభిప్రాయాన్ని, వారి తాలూకా ఆవేదనని మేము నివేదించవలసిన అవసరం ఉంది. అవన్నీ మేము చేశాం. ఈ రోజు సమస్య వచ్చింది కదా మీ దగ్గరికి వచ్చి మాట్లాడలే. ఇదే సందర్భాన్ని ఎన్నో సందర్భాల్లో మీ అందరికీ మనవి చేస్తాం. ఇవాళ అధికారాన్ని కట్టబెట్టిందో అధికారాన్ని కట్టబెట్టిన ఆ ప్రజానికానికి ఏ రకంగా మనం ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఆలోచన చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రాష్ట్ర సమైక్యం కోసం ఆఖరి వరకు కూడా శాసనసభలో ఈ వచ్చిన తీర్మానాన్ని అందరూ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులుగా అందరం కూడా దాన్ని వ్యతిరేకించి ప్రభుత్వం చేసిన తీర్మానం ఏదైతే ఉందో అది నన్ను బాధిస్తుంది, అది ఆందోళన గురి చేసింది, అది మా ప్రాంత ప్రజల్లో ఆందోళన గురి చేసింది.
ఆర్డినెన్స్ పై తన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు. దోషులైన ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించే ఆర్డినెన్స్ విషయంలో తాను ఉపయోగించిన పదాలు తప్పు కావచ్చేమో గాని తన ఉద్దేశం మాత్రం సరైనదేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తనకు అభిప్రాయం వెల్లడించే హక్కుందని కాంగ్రెస్ లో ఎక్కువ మంది అనుకుంటున్నదే చెప్పానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తప్పు జరుగుతోందని చెప్పినందుకేగా నేను నిందలు మోస్తున్నది, నేను చెప్పింది తప్ప అని ప్రశ్నించారు. దోషులైన ప్రజాప్రతినిధులు అనర్హతకు గురికాకుండా కాపాడే ఆర్డినెన్స్ కు అర్థం లేదని దాన్ని చించి పారేయాలని రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దానా కుంభకోణంలో దోషిగా తేలిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, నా అభిప్రాయం మా మిత్రపక్షాలకు చోటు చేసేదే అయినా మనసులో మాటే చెప్పాను, ఇంతగా స్పందిస్తారనుకోలేదన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. 2004-2009లో మా పార్టీ ఓడిపోతుందన్నారు. అయినా గెలిచి చూపించాం, మా ప్రచారం ఇంకా ప్రారంభం కాలేదు, అయ్యాక చూద్దురుగాని అని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ విజయనగరం పట్టణంలో విద్యార్థులు ఈ రోజు కదం తొక్కారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన కళాశాల లాడ్జిపై విద్యార్థులు రాళ్ల దాడి చేశారు. దాంతో కళాశాల కిటికీ అద్దాలు పగిలాయి. అలాగే బొత్సకు చెందిన లాడ్జ్ లోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే విద్యార్థులు రాళ్ల దాడిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో అక్టోబర్ 10న నిర్వహించబోతున్న బహిరంగ సభ నేపథ్యంలో ప్రధాన కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఎంపీ మధు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజలకు కష్టాలు ఎక్కువైపోయాయి, నిత్యావసర ధరలు పెరిగాయి, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు తగ్గాయి అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రమైన నిర్బంధం ఎక్కువైపోయింది అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోవడానికి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందమే కారణమని, దీన్ని బీజేపీ కాంగ్రెస్ వర్గాలు ప్రభావితం చేసి సాధారణ ప్రజలు బ్రతకడం కష్టమైన పరిస్థితికి తీసుకొచ్చారు అన్నారు. ఇదిలా ఉండగా సిపిఎం పార్టీ నేత హసేన్ మాట్లాడుతూ, ఫుట్పాత్ పై వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిరుపేదల పొట్టగొడుతూ సూపర్ మార్కెట్ల పేరుతో ఎక్కువగా వ్యాట్ విధిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హసేన్ దుయ్యబట్టారు. దేశంలో ప్రజలకి కష్టాలు ఎక్కువైపోయినాయి. సాధారణటువంటి ప్రజానీకం ఈ కాలంలో ప్రభుత్వం యొక్క విధానాల వల్ల జీవించడం, జీవన ప్రమాణాలను నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టసాధ్యం అయిపోయింది. అన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగాయి, ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయి, ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు బాగా కుదించేశారు. ఎక్కడికక్కడ అసంఘటిత రంగం వస్తే ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి పోలీసుల యొక్క ప్రభుత్వం యొక్క విధానాల వల్ల తీవ్రమైనటువంటి నిర్బంధం ఈరోజు ఎక్కువైపోయింది. ఈ కాలంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం యూపీఏ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందాలే ప్రధానమైనటువంటి కారణం. యూపీఏ ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం చేసుకొని పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఉంటే బీజేపీ వాళ్ళు కూడా దీన్ని సంపూర్ణంగా బలపరిచారు. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి సాధారణటువంటి ప్రజానీకం ఈరోజు మామూలుగా బతకడం అనేటువంటిది కష్టమైపోయినటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. మేము మనం చేస్తున్నాం. ఈరోజు ఒక్క గ్యాస్ బండ 1037 రూపాయలు ఇస్తే తప్ప ఒక గ్యాస్ బండ 300 రూపాయలకు తిరిగేటువంటి గ్యాస్ బండ ఈరోజు 1100 రూపాయలు చెల్లిస్తే తప్ప
దొరకనటువంటి పరిస్థితి వచ్చేసింది. పెట్రోల్ 80 రూపాయలు, డీజిల్ 55 రూపాయలు. ఈ రకంగా విపరీతంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ వీటి ధరలు పెంచిన తర్వాత అన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయినాయి. కూరగాయల కాడికి వస్తే 1 కిలో పచ్చిమిరపకాయలు 80 రూపాయలు అమ్ముతా ఉంది. ఏమిటి దీనికంతా కారణం? పెట్రోల్ ఈ రకంగా పెరిగిపోవడానికి కారణం ఏమిటి? ఈ రకంగా हम गरीब आदमी रोडों पे काम करके जी रहे, फुटपाथ के ऊपर ठेले बंडियां लगा के जी रहे, तो हमारे को किस कदर सताया जा रहा है। ऑटो चला के जी रहे तो किस कदर सताया जा रहा है। अमीरों के लिए अलग कानून, गरीबों के लिए अलग कानून बनाए जा रहे हैं। गरीबों फुटपाथ पे काम करके फुटपाथ पे बंडी लगा के जो जी रहे लोग 150 कमाने वालों को, 200 रुपये कमाने वालों को आज बल्दिया वाले, पुलिस वाले सब जने मिलके इतना सता रहे, इतना तंग कर रहे, उनको कारोबार करने से परेशान कर रहे, ये कर रहे। आज सही अगर पब्लिक की मदद करने वाले, पब्लिक के लिए सही चीज गरीबों को तकसीम करने की अगर कोई है तो वो फुटपाथ वाले हैं। मैं फुटपाथ वालों का मैं तहे दिल से शुक्रगुजार हूँ कि फुटपाथ पे जो आदमी कारोबार कर रहा, जो 30 रुपये डजन मौज बेच रहा, 10 रुपये में सेब बेच रहा, अगर वो चीज जाके अपन सुपर मार्केट में खरीदे तो 20 रुपये में मिल रही, उससे महंगी मिल रही, ये मिल रही। अगर कोई बड़ी होटल में जाके हम खाना खा रहे, कोई बड़ी होटल में जाके खाना खा रहे तो हमारे को वैट बोल के टैक्स लगाया जा रहा, जिसका 70 रुपये होता, 60 रुपये होता, 50 रुपये। हम रोड के ऊपर दोशे की बंडी लगा के 60 रुपये जो टैक्स गवर्नमेंट ले रही, वो 60 रुपये में 4 लोगों का पेट भर रहे। गवर्नमेंट को शर्म रहना, जो वैट टैक्स लगा के जो गरीब लोगों को नुकसान पहुंचा रही, गरीबों को टैक्स, गरीबों को परेशान कर रही। ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754.
స్వాగతం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో షాపింగ్ మాల్లో బాంబు ఉందని సైబరాబాద్ కమిషనర్ సిపి ఆనంద్ కి సమాచారం రావడంతో ఆయన కూకట్పల్లి ఎస్ఐకి తెలియజేశాడు. సమాచారం తెలుసుకున్న కూకట్పల్లి ఎస్ఐ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు వెంటనే బాంబు స్క్వాడ్స్ ని, డాగ్ స్క్వాడ్స్ ని పిలిపించారు. అనంతరం షాపింగ్ మాల్ వద్ద ఉన్న వారిని అప్రమత్తం చేసి తనిఖీలు నిర్వహించారు. అయితే ఒక వాహనంపై సూట్ కేసు కనిపించడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా అందులో ఇనుము ఉండడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నాచారంలో విషాదం నెలకొంది. సెల్లార్లో నిండిన వర్షపు నీటిలో ఈతకు వెళ్లిన ఒకరు మృత్యువాత పడగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు కొన ఊపిరితో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని వర్తింపచేయడంలో ఆధార్ను తప్పనిసరిగా పరిగణించాల్సిన అవసరం లేదని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఇంధన వినియోగంలో పొదుపుపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సేవల్లో ఆధార్ తప్పనిసరి కాదంటూ సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వారం 10 రోజుల్లో హైదరాబాద్లోనూ సబ్సిడీయేతర మినీ సిలిండర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంధన వినియోగంలో పొదుపుపై చమురు సంస్థలు ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలోనూ ఆమె మాట్లాడారు. ఢిల్లీలోని తమ కార్యాలయంలో ప్రతి బుధవారం ఉద్యోగులు, అధికారులంతా కార్యాలయానికి కార్లపైన కాకుండా బస్సుల ద్వారా ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంధనాన్ని పొదుపు చేయటం ఒక్కటే ప్రస్తుత సహజ వనరుల కొరతకు పరిష్కారమని పిలుపునిచ్చారు. ఇంధనాన్ని పొదుపు చేయటానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు దృష్టి సారించాలని ఆమె సూచించారు. ఏటా చమురు దిగుమతుల కోసం 5,33,900 కోట్లను కేంద్రం వెచ్చిస్తోందన్నారు. చమురు వినియోగాన్ని తగ్గించుకుని ప్రత్యామ్నాయ వనరులను వినియోగించుకునేలా ప్రజలకు ఇంధన సంస్థలు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. చమురు వినియోగం పెరిగిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోందని పనబాక లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఛార్జీలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖార్గే వెల్లడించారు. బడ్జెట్ లో ప్రకటించిన చమురు సర్దుబాటు అంశం ప్రకారం ఈ నెల 1వ తేదీ నుండే ఇది అమల్లోకి రావాలి. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఖార్గే తెలిపారు. బడ్జెట్ లో ప్రకటించిన ప్రకారం రైల్వే శాఖ ప్రతి 6 నెలలకు మార్కెట్ పరిస్థితులను, ఖర్చులను బేరీజు వేసుకుని ప్రయాణికులు రవాణా ఛార్జీలను సవరించుకునే అవకాశం లభించింది. దీని ఆధారంగానే గత రైల్వే మంత్రి బన్సాల్ ఏప్రిల్ 4న రైల్వే రవాణా ఛార్జీలను పెంచారు. జనవరిలోనే ప్రయాణికుల ఛార్జీలను సవరించినందున వాటిని మార్పు చేయలేదు. ఈసారి మాత్రం వాటిని పెంచే అవకాశం కనిపిస్తోంది. అంచనాల ప్రకారం పెరిగిన ఇంధన, పెట్టుబడి ఖర్చుల కారణంగా వచ్చే 6 నెలల్లో రైల్వేలపై 1,200 కోట్ల భారం పడుతుంది. ప్రయాణికులకు ప్రతి ఏటా ఇస్తున్న సబ్సిడీ 26,000 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రయాణికుల ఛార్జీలు కూడా పెంచే విషయం ఇప్పుడే చెప్పలేమని, త్వరలోనే నిర్ణయం వెలువరిస్తామని ఖార్గే విలేకరులకు వివరించారు.
కేరాన్ సెక్టర్లో గత 10 రోజులుగా కాల్పులు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం తరపున ఎటువంటి అంశాన్ని ప్రస్తావించలేదని ఎన్పీపీ లీడర్ హరీష్ దేవ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పులు జరుపుతున్న వారు కాశ్మీర్ తీవ్రవాదులు కాదని, పాకిస్తాన్ కి చెందిన రెగ్యులర్ ఆర్మీ మెంబర్స్ అని, వారు భూభాగంలోకి అక్రమంగా వచ్చారని, ఇటువంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలిపారు. దేశ భద్రతను అవి దెబ్బతీస్తున్నాయని అన్నారు. మన ప్రాంతంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ముఖ్యమంత్రి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. डिस्पेल किया जाना चाहिए, सरकार को रियलिटी लेके सामने आना चाहिए और हम किसी भी सूरत पे ये बर्दाश्त नहीं करेंगे कि मुल्क की सालमियत के साथ कोई भी समझौता हो और हमारी टेरिटोरियल इंटीग्रिटी को किसी भी तरीके से वायलेट किया जाए. नहीं, देखिए, सरकार को रिपोर्ट लेना है. चीफ मिनिस्टर जो है वो यूनिफाइड कमांड के हेड हैं, उनको रिपोर्ट लेनी चाहिए कि एक्चुअली सिचुएशन क्या है, ताकि जो एक माहौल अनसर्टेनिटी का हमारी रियासत में बना हुआ है उसको एड्रेस किया जा सके और इस सिचुएशन को डाइल्यूट किया जा सके. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. అనంతరం తిరిగి స్వాగతం.
కాశ్మీర్లోని కుప్వారా జిల్లా సమీపంలో భారత్లోకి అక్రమంగా చొరబడుతున్న ఇద్దరు తీవ్రవాదులను భారత్ ఆర్మీ దళాలు కాల్చి చంపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఈ రోజు ఇక్కడ వెల్లడించారు. కెరాన్ సెక్టర్ సమీపంలోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు తీవ్రవాదులు అక్రమంగా భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత్ ఆర్మీ దళాలు కాల్పులు జరిపాయని వివరించారు. గత 10 రోజుల నుంచి దాదాపు 40 మంది చొరబాటదారులు కెరాన్ సెక్టర్ ద్వారా భారత్లో ప్రవేశించారని తెలిపారు. వారిలో ఇప్పటి వరకు 15 మందిని భద్రతా దళాలు కాల్చి చంపాయని అన్నారు. అయితే నియంత్రణ రేఖ దాటి ఎవరు భారత్లో ప్రవేశించకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. जो ऑपरेशन चल रहा है इसमें कल रात भी थोड़ा इन्फिल्ट्रेशन की अटेम्प्ट की गई थी. हो सकता है कि उन्होंने कोशिश की हो कि इस एरिया में थोड़ा उनको रिलीफ करें और जो कॉर्डन के बीच में से भी थोड़ी हरकत और थोड़ी फायरिंग हुई थी. अभी हमारा कॉर्डन इफेक्टिव है और मेरे को इस चीज का बहुत फख्र है दैट कि मेरे सोल्जर्स और कमांडर्स ऑन द ग्राउंड दे आर कमिटेड सोल्जर्स एंड ऑपरेशन हमारे अंडर कंट्रोल में है. हम इस इलाके की बहुत डिटेल में विस्तार में सर्च कर रहे हैं. ऑपरेशन अभी ऑन है. శ్రీనగర్లో అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా సభ్యులు చేసిన నినాదాలతో ప్రశ్నోత్తరాల సమయం గంటసేపు వాయిదా పడింది. స్పీకర్ ముబారక్ గుల్ సభ్యులను శాంతింపచేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పీడీపీ, పాంథర్స్ పార్టీ, బీజేపీ మరియు ఇతర అపోజిషన్ పార్టీలు ఎస్మా, వీకే సింగ్ రెవల్యూషన్స్, కాశ్మీర్, క్యారన్ సెక్టార్లలో పరిస్థితులపై రభస చేశారు. పాకిస్తాన్ ఆర్మీ భారత భూభాగంలోకి చొరబడి 2 గ్రామాలను వారి ఆధీనంలోకి తీసుకున్నారని, ప్రస్తుత క్యారన్లోని పరిస్థితులు సమీక్షించాలని సభ్యులు డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. రాయలసీమలోని అనేక చోట్ల, కోస్తా ఆంధ్రలో అక్కడక్కడ ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ, రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీద అల్పపీడన ద్రోణి ఉంది. వీటి ప్రభావంతో ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా ఆంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే వీలుందని భావిస్తున్నారు. ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.